ఆచార్య నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలైనటువంటి ఉగాది పండుగ శుభాకాంక్షలు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పక్షాన అందరికీ ప్రజలంతా సుఖ సంతోషాలతో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు పడి వాడి పంటలతో ఆయుధ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఈ ప్రజల ఆశీర్వచనంతో ఎన్నికైనటువంటి ప్రజాపాలన ప్రభుత్వంలో అన్ని రకాల కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల దాకా చేరే విధంగా ఆ భగవంతుడు అన్ని రకాల ఆశీర్వచనం ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటూ ఉగాది అనేటువంటి మనకు తొలి పండుగగా ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ సంవత్సర కాలం పాటుగా జరుగుతాయనే విధంగా మనమందరం కూడా మరి ఈరోజు మనకు ఉండబడేటువంటి సాంప్రదాయాన్ని పాటించిపోతూ ఉంటాం. ఈ సందర్భంలో తప్పకుండా ప్రజల ఆశీర్వచనంతో ఎన్నికైనటువంటి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కొరకు కృషి చేస్తుంది. ఎవరెన్ని మాట్లాడినా ఎవరెన్ని చేసినా ఇది ప్రజల కోసం ఇప్పటికే పేదలకు సంబంధించిన అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా నిన్న శాసనసభలో గవర్నర్ గారి ప్రసంగ ధన్యవాదాలకు సంబంధించిన అంశం మీద ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా తప్పకుండా అన్ని వర్గాలకు సంబంధించి అన్ని రకాల అంశాలను చేరుస్తూ తిరిగి వాళ్ళ ఆశీర్వచనంతో మళ్ళీ ప్రజాపాలన ప్రభుత్వం ముందుకు రావాలని సందర్భంగా అందుకు ప్రజలందరూ ఆశీర్వచనం కావాలని సందర్భంగా కోరుతాం. సార్, ఎంఐఎం సభ్యులు వందే మాత్రం పాలకిస్తుంటే ఎంఐఎం సభ్యులు బయటికి వెళ్ళడానికి బండి సంజయ్ తప్పుపట్టారు. స్పీకర్కు సీఎంకు ప్రభుత్వానికి బాధ్యత లేదు. వారు కేంద్ర హోంశాఖ మంత్రి, వారు తప్పకుండా వారి ఆలోచన విధానాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు, లేదా శాసనసభ స్పీకర్ గారికి కూడా దృష్టికి తీసుకుపోవచ్చు. ఊరికే ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఒక భావోద్వేగాలను సంబంధించిన అంశం మీద ఎవరైనా జాతీయ గీతాన్ని గౌరవించాల్సింది. జాతీయ గీతాన్ని గౌరవించకుండా ఉంటే ఎవరు నాట్ కరెక్ట్. కానీ అక్కడ జరుగుతున్నటువంటి అంశం వారందరూ కూడా జాతీయ గీతాన్ని ఆలాపన చేస్తూ చూస్తుంటారు. ఎవరు ఉంటుండ్రు పోతున్నారు అనేటువంటిది ఎవరు చూసేది ఉండదు. అట్లా మీరు గమనించినట్టయితే తప్పకుండా అందుకు సంబంధించిన అంశాన్ని శాసనసభ పరిధిలో అంశం కాబట్టి ఆ అంశానికి సంబంధించి సభ పది దృష్టికి తెమ్మని కోరుతాం. ప్రక్షాళన విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న చర్యలు గాడ్సే ప్రభుత్వం అని చెప్పాడు. ఇలా గాంధీ ప్రభుత్వం కాదు, మీది గాంధీ ఆత్మకు శోధిస్తుంది. మేమేమో ఇలా ఉగాది ఎవరిని విమర్శించకుండా అంతా సమృద్భావంగా మంచిగా జరగాలని కోరుకుంటా ఉన్నాం. మేము ఎవరు గాడ్సేలో ఎవరు గాంధీలో గాడ్సే వారసులే గాంధీ వారసులను గాడ్సే వారసులు అంటే అది వారి విజ్ఞత. మేము ఇలా గాంధీకి సంబంధించినటువంటి స్మృతివనం పెడతామంటే ఒకవైపు విమర్శ చేస్తూనే అందుకు సంబంధించిన ఆటంకాలు కలిగిస్తూనే తిరిగి గాడ్సేగా అభివర్ణిస్తూ ఉన్నారు. వాస్తవంగా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా స్వతంత్రం కావాలని 30 సంవత్సరాలు పోరాడినటువంటి గాంధీ తాతను జాతి పితను ఒక దెబ్బ కొట్టడం కానీ ఎక్కడా హింసించేటటువంటి ఆంగ్లేయులు ఉంటే స్వాతంత్రం వచ్చిన కొద్ది రోజుల్లోనే తుపాకీ పెట్టి కాల్చి చెప్పినటువంటి గాడ్సే వారసులు వాళ్ళు. ఇది జాతిపితకి ఇచ్చినటువంటి గౌరవం. వాళ్ళు జాతిపితకి గాడ్సేకు సంబంధించి మాట్లాడితే ఇలా గాడ్సే వారసులుగా ఈ భారతదేశం లోపల విభజించి పాలించు అనేటువంటి మతతత్వ వాదానికి మాత్రమే బ్రతకజేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలకు, అన్ని కులాలకు, అన్ని ప్రాంతాలకు నెహ్రూ గారి నుంచి మొదలుపెట్టుకుంటే ఈరోజు భారతదేశం విద్య, వైద్య, ఇరిగేషన్ రంగాల్లో ప్రపంచంతో పోటీ పడే విధంగా ఉంది అంటే వారు ఇచ్చినటువంటి ప్రణాళికలు. పివి నరసింహారావు గారు మన జిల్లా బిడ్డ ఇచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు ఈరోజు భారతదేశం పురోభివృద్ధి కృషి చేశాయి. నేను అడుగుతున్న 12 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు ఊరికనే మాటల గారడి తప్ప ఈ దేశానికి సంబంధించి నిర్మాణాత్మకంగా జరిగిందో చెప్పే ప్రయత్నం చేయండి. అందులో తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ ప్రజలకు సంబంధించి, తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి, తెలంగాణ నిర్మాణానికి సంబంధించి గత బడ్జెట్లల్లో భారతీయ జనతా పార్టీ ఎందుకు నిర్లక్ష్యం వహించింది,
భారతీయ జనతా పార్టీ తెలంగాణ పట్ల ఎందుకు వివక్ష చూపెడతా ఉంది, భారతీయ జనతా పార్టీకి ఎందుకు తెలంగాణ అంటే కోపము, నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు పార్లమెంటులో తెలంగాణ విభజన అపహాస్యం చేసినటువంటి మాట్లాడిన సందర్భంలో మరి తప్పకుండా ఈరోజు జవాబు చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని ముందే వాళ్ళు పట్టగాల్సి మీద వారికి ప్రయత్నం చేస్తారు. ఎవరెన్ని మాట్లాడినా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ, తెలంగాణ ప్రయోజనాలను కాపాడే కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రజల సంక్షేమం కొరకు ఎవరెన్ని మాట్లాడినా సబర్మతి డెవలప్ చేసుకుంటే తప్పులేంది. ఇలా మూసీకి సంబంధించినటువంటి వీళ్ళు బేసిక్గా మూసీని వ్యతిరేకిస్తా ఉన్నారా, మూసీలో నిర్వాసితులయ్యే వారికి న్యాయం జరగాలని కోరుతున్నారా, ఒక క్లారిటీ అవసరం ఉందనే మాటని సందర్భంగా మీరు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి కదా, మీకు కూడా చెప్పారు బండి సంజయ్ గారు సబర్మతి రివర్ ఫ్రంట్ ను మేము డెవలప్ చేసాము, మీరు వెళ్ళి చూసి రండి, చెప్పేది అవసరం లేదు, ఇంప్లిమెంట్ చేయమంటున్నారు. నేను అక్కడికి పోయొచ్చినా అక్కడ కాదు, సౌత్ కొరియా సియోలు కూడా పోయొచ్చినాము, అక్కడ కూడా పునరావాసం జరిగింది, ఇక్కడ కూడా పునరావాసం జరుగుతుంది. అక్కడ నిర్వాసితులకు అన్యాయం జరిగిన ఇక్కడి నిర్వాసితులకు న్యాయం చేసినాకనే ముందడుగు చేస్తామని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పినారు. ఎక్కడ కూడా నిర్వాసితులకు ఊరికనే మసిమూసి మారేడుకాయ చేసి ప్రాజెక్టును అప్రతిష్ట పాలు చేయాలనే ప్రయత్నం చేస్తారు తప్ప ఏ ఒక్క నిర్వాసితునికి అన్యాయం చేసే ఆలోచన లేదు. 2013 భూసేకరణ చట్టం కావచ్చు, లేదా అక్కడ ఉండబడే నిర్వాసితులకు కావచ్చు, అందులో మూసీ కంపున ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పేదలకు మంచి జీవనాన్ని అందించేటువంటి ఆలోచనతోటే ఈ ప్రభుత్వం పోతా ఉంది. అబద్ధాల పునాదుల మీద ఆందోళన కలిగేసే ప్రచారాన్ని మానుకొని తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, తెలంగాణ 10 సంవత్సరాలు పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరుతాం. జీవన్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ ఏం చేయబోతుంది సార్? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిన్న కూడా మా సహచార మంత్రి చెప్పినారు, పార్టీ నిర్ణయం తీసుకున్నారు, ఎవరు కూడా పార్టీ విడిచిపెట్టుకోవాలని కోరుకుంటున్నారు. సార్ అంటే సీఎం గారు తొక్కుకుంటూ వచ్చిన కామెంట్స్ మీద కూడా బండి సంజయ్ మాట్లాడారు. కాంగ్రెస్ లో సీనియర్లనే తొక్కి ఆయన కామెంట్ల పైన తొక్కుకుంటూ రావడం ఏంటి అని చెప్పేసి ఇప్పుడు బండి సంజయ్ గారి లాంగ్వేజ్ ఒక తరీకు ఉంటుంది, నా లాంగ్వేజ్ ఒక తరీకు ఉంటుంది, ఇంకోరు లాంగ్వేజ్ ఇంకో తరీకు ఉంటుంది. బండి సంజయ్ గారు కూడా పాపం భారతీయ జనతా పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నాయి, పాపం ఏం కాకుండా కూడా వాళ్ళ వయసు దాటిపోయినటువంటి వాళ్ళ పరిస్థితులల్లో కార్పొరేటర్గా అదృష్టం కలిసి వచ్చినా, మీరు ఇంకోరు తొక్కుకుంటూ వచ్చినా, ఏదైనా కారణం కావచ్చు, మీరు రాష్ట్ర అధ్యక్షులు కాగలిగినారు, ఈరోజు రాష్ట్ర ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి కాగలిగినారు, ఎంపీగా అయినారు, కేంద్ర మంత్రి అయినారు. అది మీ అదృష్టం. దానికి సంబంధించి మీరు తొక్కుకుంటూ వచ్చిరా, లాంగ్వేజ్ వాడతారా, ఇంకోటి మీ ఇష్టం. వారు కూడా అవును కాంగ్రెస్లో చాలామంది సీనియర్లు ఉన్నప్పటికీ వారికి అదృష్టం, వారు ఆ విధంగా మరి పిసిసి అధ్యక్షులైనారు, పార్లమెంటు సభ్యులైనారు, ముఖ్యమంత్రి అయినారు. సో ఇది వారు ఎవరెవరు లాంగ్వేజ్ టర్మినాలజీ, ఎవరు మతం అంటారు, ఎవరు దేవుడు అంటారు, ఎవరు గాడ్సే అంటారు, ఎవరు గాంధీ అనేది ప్రజాస్వామ్యం. అందులో ఉగాది పూట అందరూ సర్వేజన సుఖినోభావ అనుకుంటారు కాబట్టి అందరూ అన్ని రకాల బాగుండాలని కోరుకుంటారు. ఎవరెవరు సుఖం వచ్చినా, ఎవరెవరు అదృష్టం ఉన్నా అందరూ బాగుండాలని మాత్రం మేము కాంగ్రెస్ పార్టీ సర్వేజన సుఖినోభావ. మా పార్టీ ఎప్పుడు సామాజిక న్యాయము, ప్రజా సమస్యలు, ప్రజల సంక్షేమం కోరుకునే పార్టీ కార్యకర్తలుగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ బాగుండాలని మరొకసారి ఆ భగవంతుడు ప్రార్థిస్తాం. కేటీఆర్ హరీష్ మాట్లాడుతూ ధన్యవాద తీర్మానం మీద ప్రసంగంలా లేదు, అది గాంధీ భవన్ ప్రసంగంలా ఉందని చెప్పి వాళ్ళు రాజకీయంగా ఏం మాట్లాడకపోతే వాళ్ళ ఉనికెక్కడిది, ఏదైనా మాట్లాడకపోతే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది కదా. ఏదో ఒక విమర్శ చేయకుండా అవనవని భజన తాలి తప్పట్లు కొడితే వాళ్ళను ప్రజలు హర్షించారు కదా. ఏదో ఒకటి మాట్లాడతారు, వాళ్ళ డ్యూటీ అది. కాబట్టి వాళ్ళని పెద్ద మీరు సీరియస్గా తీసుకొని అయ్యో వీళ్ళు ఇట్లా అన్నారని ఇలా ఉగాది జరుపుకోకుండా ఉంటే అంత పరిస్థితి లేదు. బరాబర్ ఉగాది వాళ్ళు అనేది అంటూనే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశీర్వచనంతో గెలిచింది. మేము చెప్పిన కార్యక్రమం చేసుకుంటూ పోతాం. ఎవరు అడ్డం వచ్చినా కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కొరకు కృషి చేసుకుంటూ పోతూనే ఉంటుంది. అందరికీ